మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. మాధవ్ నగర్ రైల్వే గేట్ దగ్గర ఉన్నాం. సో యాక్చువల్లీ నిన్న ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒక యువకుడు మద్యం మత్తులో చాలా వరకు వీరంగం సృష్టించాడు అని చెప్పేసి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. సో ఇట్లాంటి అఫెన్స్కి పాల్పడితే మాత్రం డెఫినెట్లీ ఏదైతే రైల్వే క్రిమినల్ యాక్ట్ కింద చాలా వరకు కేసులు కూడా నమోదు చేశామని చెప్పేసి గతంలో పోలీస్ ఆఫీసర్స్ ఏదైతే మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు కూడా చాలా వరకు ఇలాంటి వీడియోస్ అయితే మనకి విడిచిపెట్టిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో తాజాగా నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే ఈ మాధవనగర్ రైల్వే గేట్ గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద రైల్వే గేట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో హైదరాబాద్కి వెళ్ళే ప్రధాన రహదారిలో ఈ రైల్వే గేట్ అనేది ఉంటుంది. సో ఎవరైతే సదరు యువకుడు గురించి మాట్లాడుకుంటే చాలా వరకు రైలు పట్టాల మీదకి వచ్చి రాళ్ళు పెట్టడం జరిగింది అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఇదే ఏరియాలో మనకి రాళ్ళు పెట్టేసి ఏదైతే నిజామాబాద్ నుంచి డిచ్పల్లికి వెళ్ళే ఒక ఇంజన్ని ఆపేయాలని చెప్పేసి తను ప్రయత్నించిండు అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఏదైతే ఇట్లాంటి రైలు పట్టాల మీదకి ఎక్కడము లేకపోతే ఎవరైనా సెల్ఫీలు కానీ వీడియోలు కానీ రీల్స్ కానీ ఏమైనా తీసినా ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనకి గైడ్లైన్ అయితే ఉంది అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఎవరైతే సంబంధిత ఒక వ్యక్తి చాలా వరకు వీరంగం సృష్టించిండు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఈ మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే మనకి గుజరాత్లో మల్టిపుల్ టైమ్స్ అనేది మనము న్యూస్లో మనం చూస్తూనే ఉన్నాము. రాళ్ళు ఏదైతే మనకి ప్రతి రైల్వే ట్రాక్ పైన కూడా చాలామంది కొంతమంది ఆకతాయిలు ఏం చేస్తున్నారు అంటే ఇట్లా రాళ్ళు అనేటివి పెడతా ఉన్నారు. ఇట్లా రాళ్ళు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ట్రైన్ అనేది అదుపు తప్పే అవకాశం ఉంటుంది అనేది మనకి క్లియర్గా తెలుసు. చాలామంది రైల్వే ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అయితే వాళ్ళు మనకి హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇట్లాంటి తప్పిదాలు ఎవరైనా చేస్తే మాత్రం డెఫినెట్లీ వాళ్ళపైన క్రిమినల్ కేసులు ఏదైతే మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళ చట్టాల గురించి మనం మాట్లాడుకుంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో ఇట్లాంటి చర్యలకు పాల్పడితే డెఫినెట్లీ తగిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి మనకి రైల్వే పోలీస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో నిజామాబాద్ రేంజ్కి సంబంధించిన ఇన్స్పెక్టర్ వివి సుబ్బారెడ్డి గారు అయితే మనతో ఫోన్ ఇన్లో రెడీగా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. ఒకవేళ ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉంటాయనే దానిపైన మాట్లాడడానికైతే మనతో సార్ అయితే రెడీ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. సార్ నమస్తే సార్. సార్ వీఆర్ ఫ్రమ్ సుమన్ టీవీ సార్, నిజామాబాద్. సార్ యాక్చువల్లీ మాధవ్ నగర్ రైల్వే గేట్ దగ్గర ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది సార్. సో రైల్వే ట్రాక్ల పైన మనం చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మనం తీస్తూనే ఉన్నాము. ప్రజలకి మనము ఇలాంటి మెసేజెస్ అనేవి మీ ద్వారా మేము తీసుకెళ్తా ఉన్నాం. సో రైల్వే ట్రాక్ని చాలామంది మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది తాగిన రోక్లో రైల్వే ట్రాక్ల పైన రాళ్ళు పెట్టడము అలాంటి ఇన్సిడెంట్లు చేస్తూ ఉన్నారు సార్. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్కి పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉండబోతూ ఉంటాయి? గుడ్ ఆఫ్టర్నూన్ బాలు సార్. నేను సుబ్బారెడ్డి, రైల్వే ఆర్పిఎఫ్ సిఐని, నిజామాబాదు. సార్, ఎవరైనా రైల్వే ట్రాక్ల పైన అనాధికారికంగా వచ్చిన ఎడలా వాళ్ళని రైల్వే యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్ ప్రకారం కఠినంగా శిక్షించబడుతుంది. దానిలో ఎలాంటి సందేహం లేదు. ఇది నా రైల్వే ఆర్పిఎఫ్ సైడ్ నుంచి ఇది మెసేజ్ అందరికి మెసేజ్. మొన్న మాధవ్ నగర్ విషయంలో అయితే మేము విజిట్ చేసాము. అది ఒక వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేయడానికి రావడం జరిగింది. అతను మా గేట్ లో ఉన్న గేట్ మెన్ అతను రక్షించబోయాడు. దాంట్లో ఉన్న అగ్రెసివ్ తో అతను బాలెస్ట్ పీసెస్ కొన్ని ట్రాక్ మెన్ పెట్టాడు. ఎవరైనా సరే ఎవరినైనా కూడా చట్ట పరిధిలో తీసుకొచ్చి కఠినంగా శిక్షించబడుతుంది. సో మేము ఎంక్వైరీ చేస్తే చాలా మంది ఏమన్నారు అంటే కొంత తాగిన మైకంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ చేశాడు, ఏదైతే మీరు సూసైడ్ చేసుకోవడానికి వచ్చారని మీరు అంటున్నారు సార్. సో ఇక్కడ కొంతమంది తాగిన రోక్లో ఇట్లా చేసిండు అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. దీని గురించి లేదు, మేము ప్రిలిమినరీ ఎంక్వైరీలో మాకు తెలిసింది ఏంటంటే అతను ఏదో సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తాగేసేసి ట్రాక్ మీద సొసైటీకి అటెంప్ట్ చేయడానికి వచ్చారు. మా ఆన్ డ్యూటీలో ఉన్న గేట్ మీద అతను రక్షించబోయితే ఎందుకు రక్షించేవు నన్ను ఆ కోపంతో అతను చేసిన చర్య, కానీ అది అలాగా విద్రోహ చర్య అయితే కాదు. ఏ విధంగా అయినా ఎవరైనా సరే అనాధికారికంగా ట్రాక్ పైన వస్తే డెఫినెట్లీ చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. డెఫినెట్లీ సార్ మనము చాలా వరకు సుమన్ టీవీ ఆధ్వర్యంలో ఇట్లాంటి వీడియోస్ అనేవి మనం తరచుగా ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు మనం చేస్తూనే ఉన్నాం. సో చాలా మంది యువకులు కూడా ఈ మధ్య కాలంలో
రీల్స్ చేస్తూ ఉన్నారు రైల్వే ట్రాక్ల పైన వచ్చి ఫోటోషూట్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే మనకి రైల్వే ట్రాక్ చూపించడం అనేది మనకి చట్టరీత్యా నేరం అని మీరు కూడా చాలాసార్లు మాకు చెప్పడం జరిగింది రిపీటెడ్ టైమ్స్. సో దీని Yes. గురించి మీ మాటలో. ఇది మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి, రైల్వే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ట్రాక్ పెట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఎస్. అది మా నోటీస్ కి వచ్చిన పక్క మేము చట్ట పరిధిలో పక్క కఠిన చర్యలు తీసుకోబడతాయి. Okay. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఆ ప్లేస్ ని మేము సందర్శించడం జరుగుతుంది. ఆర్పిఎఫ్ వారు Yeah. అలాంటి నోటీస్ కి వస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయి. సార్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ సార్. యాక్చువల్లీ మనకి గుజరాత్లో చాలా వరకు మల్టిపుల్ టైమ్స్ మనకి రైల్వే ట్రాక్ల పైన ఏదైతే మనకి ఇదే తరహాలో రాళ్ళు పెట్టడం జరుగుతూ ఉంది, ఐడర్లు పెట్టడం జరుగుతూ ఉంది. సో ఇట్లాంటి అఫెన్స్కి పాల్పడితే అంటే ట్రైన్కి ఎంతవరకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది సార్? అంటే ట్రైన్ బోల్తా పడే అవకాశం ఉంటుందా, లేకపోతే ఎట్లా ఉంటుంది అనే దానిపైన ఖచ్చితంగా చాలామంది ప్రజలు తెలుసుకోవాలనే తపనలో ఉన్నారు. సో మీ మాటలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గుజరాత్ లో జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని మా రైల్వే బోర్డు నుంచి మాకు వచ్చిన డైరెక్షన్స్ ప్రకారం అలాంటి చర్యలకు పాల్పడితే మేమైతే కఠిన చర్యలు తీసుకోబడతాయి. కానీ అలాంటి చర్యలు జరగకుండానే మేము తగు చర్యలు తీసుకుంటున్నాము. Yeah. ఈ సందర్భంగా మీకు తెలియపరిచేది. సార్. ఓకే బాలు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. సో ఇది యాక్చువల్లీ నిజామాబాద్లో జరిగిన ఇన్సిడెంట్. ఏదైతే కుటుంబ కలహాలతోని ఆత్మహత్యకు పాల్పడదాము, ఏదైతే ఆత్మహత్య చేసుకుందామని చెప్పేసి తాగిన మైకంలో ఏదైతే ఈ హంగామా అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మాధవ్ ఉన్న రైల్వే గేట్ దగ్గర ఉన్నాము అనేది నేను చాలాసార్లు చెప్తా ఉన్నా. సో పక్కన విజువల్తో చూడొచ్చు రైట్ సైడ్ ఎవరైతే ఇక్కడ మాధవ్ ఉన్న రైల్వే గేట్కి సంబంధించిన గేట్ మ్యాన్ ఇక్కడ ఉంటారు. సో ఇక్కడ ఎవరు అంటే మనకి ట్రైన్ వచ్చే టైంలో ఖచ్చితంగా గేట్స్ అనేటి మూసే పరిస్థితి కూడా మొత్తం గేట్స్ మ్యాన్స్ పైన ఉంటుంది. సో ఇది ఒక క్రూషియల్ బాధ్యత అని చెప్పుకోవచ్చు. సో ఇదే టైంలో ఏదైతే సంబంధిత ఎవరైతే ఆయన మొన్న వీరంగం సృష్టించిన ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటే, సో ఇక్కడ ఒక ఆయన సూసైడ్ చేసుకుందామని చెప్పేసి వచ్చిండు. తను తాగిన మైకంలో ఇదంతా చేసిండు అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఈ రాళ్ళు ట్రాక్ల పైన పెట్టడం అనేది చట్టరీత్యా నేరం అని చెప్పేసి నిజామాబాద్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించిన ఇన్స్పెక్టర్ గారు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి అఫెన్స్కి పాల్పడితే మాత్రం డెఫినెట్లీ ఎవరిని కూడా వదిలేదు, కటకటాల్లోకి తోస్తామని చెప్పేసి పోలీస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, మాధవ్ నగర్ రైల్వే గేట్ నుంచి.